ఏదైతే కోదాడలో కర్ల రాజేష్ లాకప్ డెత్ జరిగి దాదాపు 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి మందకృష్ణ మాదిగన్న 3 నెలల నుంచి చాలా వరకు కొట్లాడుతున్నాడు. బట్ ఫలితం అయితే రావట్లేదు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఉన్నారు. అన్న 3 నెలలు అవుతుంది దాదాపు. ఇంకొక 10 రోజులు అయితే 3 నెలలు. మీకు దక్కాల్సిన న్యాయం అయితే ఇప్పటివరకు అయితే దక్కలేదు. ఇంకా ఫైట్ చేస్తున్నారు. ఇంకా ఫైట్ చేస్తారా లేకపోతే ఏంటి, కాంప్రమైజ్ అవుతారా ఏంటి, ఏం చెప్తారు? ఒక జెన్యున్ విషయం ఎప్పుడన్నా ఎంఆర్పిఎస్ పట్టించుకున్న తర్వాత ఆ జెన్యున్ విషయంలో న్యాయం జరిగేంత వరకు మేము న్యాయం వైపు నిలబడ్డప్పుడు, అది జెన్యున్ విషయం మేము ఆత్మశక్తిగా నమ్ముతున్నప్పుడు న్యాయం జరిగేంత వరకు పోవటం చేయక తప్పదు. నంబర్ 1, ఎస్సీ వర్గీకరణ న్యాయం అనుకున్నాం. న్యాయాన్ని ఒక్కనాడు ఒక దశాబ్దంలో సాధించలేదు, 3 దశాబ్దాలు పట్టింది కదా. అంటే అడ్డుకునే వాళ్ళు శక్తివంతులైనప్పుడు, పోరాటం చేసేవాడు బలహీనుడైనప్పుడు ఆ బలహీనుడు సుదీర్ఘకాలం కొట్లాడాల్సి వస్తుంది. ఇది సాక్ష్యం. ఇప్పుడు కోదాడ కర్ల రాజేష్ లాకడ్బెత్ విషయంలో వాళ్ళని కాపాడుకున్న వ్యవస్థ ఏంటిది? పోలీసు వ్యవస్థ కదా. అంటే పోలీసు వ్యవస్థ తమ నేరాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నమే చేస్తున్నది అనే విషయం రుజువు అవుతుంది. కాబట్టి వ్యవస్థే వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇక్కడ పోరాడుతున్నది ఎంఆర్పిఎస్ అయినప్పుడు టైం పడుతుందేమో, అది పక్క పెట్టే విషయం. 2, పోలీసు యంత్రాంగాన్ని కాపాడుతున్నది అధికారంలో ఉన్న వాళ్ళు. పోలీసులు చేసిన నేరాలని కర్ల రాజేష్ లాకడ్బెత్కి ఎవరు కారకులో వాళ్ళని కాపాడాలనుకుంటున్నది పోలీస్ అధికారులు. ఓకే, నంబర్ 1. వాళ్ళని కాపాడుతున్నది అధికారంలో ఉండబడే వాళ్ళు. కాబట్టి మేము కొట్లాడుతున్నది కర్ల రాజేష్కి సంబంధించిన విషయంలో న్యాయం జరగాలని మేము కోరుతుంటే డైరెక్ట్ ఏ వ్యవస్థ అయితే ఇక్కడ బలంగా ఉన్నదో ఆ బలమైన వ్యవస్థతో మేము కొట్లాడుతున్నాం. ఆ రోజు వర్గీకరణ గురించి మేము కొట్లాడినాం అనంటే మాకంటే కొంత పై స్థానం ఉన్న వాళ్ళతో కొట్లాడినాం, కానీ ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళతో కొట్లాడుతున్నాం. కాబట్టి టైం బట్టినా చట్టం నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉండని పద్ధతిలోనే మేము ముందుకు సాగుతాం. ఏదేమైనా భవిష్యత్తులో మరో లాకప్ డెత్ను మనం చూడొద్దు అనుకుంటే, ఇప్పుడు లాకప్ డెత్ కారకులు ఎవరు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహిస్తున్నది ఎవరు, వాళ్ళందరినీ చట్టం ముందు తీసుకురావాల్సిందే, వాళ్ళకి శిక్షలు వేయించాల్సిందే. ఆ పోరాటం కొనసాగిస్తాం. మీరేమో పోలీసులు చిత్రహింసలని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు. బట్ పోలీసులు మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అతనికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ వల్లనే కర్ల రాజేష్ చనిపోయాడు అని చెప్పేసి కూడా పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చడం చూస్తాం. నా తమ్ముడుగా రాజేష్ని మేము చిత్రహింసలు పెట్టలేదు, అక్రమ నిర్బంధం పెట్టలేదు, ఆయన చావుకు మేము కారణం కాదని చెప్పి ఇప్పటి వరకు బహిరంగంగా ప్రెస్ ముందు ఏ పోలీసులు వచ్చినట్టుగా నాకు తెలియదు. పలాని పోలీసులు వచ్చి చెప్పారన్నా అని చెప్పి నువ్వేమన్నా చూపెడితే అప్పుడు మన కౌంటర్ వస్తుంది. ఇప్పటి వరకు మాత్రం నాకు తెలిసి నవంబర్ 16 తారీఖు నుంచి మొదలుకుంటే, ఓకే, ఇప్పుడు ఫిబ్రవరికి సంబంధించిన 9వ తారీఖు నాడు ఉన్నాం. అంటే దాదాపు 85 రోజులు అయింది. ఈ 85 రోజుల్లో ప్రతిరోజు ఇది అక్రమ నిర్బంధం, చిత్రహింసల వల్ల చనిపోయిందని మేము చెప్పుకుంటూ వస్తున్నాం. డాక్టర్లు కూడా తమకు అనుకూలమైన డాక్టర్లతోటే పోస్ట్మార్టం చేయించుకున్నారని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ కాదు, మేము ఇంట్లో తప్పు చేయలేదని చెప్పి ఏ ఒక్క పోలీస్ అధికారులు ఇంతవరకు ప్రెస్ ముందుకు వచ్చైతే చెప్పలేదు. ఇక లోపల ఏం మాట్లాడుకుంటుండనే విషయం మనకు తెలియదు. లోపల ఏం మాట్లాడుకున్నా రావాల్సింది సమాజం ముందు, ప్రభుత్వం ముందు, ప్రజల ముందుకు రావాలి, మీడియా ముందుకు రావాలి. రాలేదనే విషయం రుజువు అవుతుంది. మేము రోజైతే వస్తున్నాం. అంటే రీపోస్ట్ మార్టంకి సంబంధించి కూడా మీరు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు రీపోస్ట్ మార్టం జరగకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి. ఏంటి వాళ్ళకు ఈ కర్ల రాజేష్కు ఏంటి సంబంధం రీపోస్ట్ మార్టం? అసలు కేసు విషయంలోనే అసలు ఈ కర్ల రాజేష్తో పాటు ఇందులో నిందితులు అనబడుతున్న వాళ్ళ మీద టార్చర్ ఎక్కువ జరిగింది. ఏది టార్చర్? ఈయనో అమాయకుడు, కేసుకు సంబంధం లేని వ్యక్తి. ఆయన కూడా తీసుకెళ్ళి టార్చర్ ఎక్కువ జరిగింది. ఎవరి కోసం జరిగింది? ఆనాడు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఉండబడే బొల్లం మల్లయ్య పేరును అందులో ఇరికించడం కోసం జరిగింది. అంటే రాజకీయంగా ప్రత్యర్థిగా ఉండబడే బొల్లం మల్లయ్యను రాజకీయంగా కోదాడ నియోజకవర్గంలో నిలబడకుండా చేయడానికి, నైతికంగా అతన్ని బలహీనం చేయడానికి జరిగిన కుట్రలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఎవరు భాగస్వాములు? ప్రధానంగా పద్మావతి రెడ్డి భాగస్వామి. పద్మావతి రెడ్డి గారు తీసుకొచ్చిన ఒత్తిడే ఎస్ఐ మీద, సిఐ మీద, డిఎస్ మీద, ఎస్ మీద పనిచేసే ఈ లాకప్ డెత్కు కారకులు. కాబట్టి పద్మావతి రెడ్డి ఖచ్చితంగా సురేష్ రెడ్డితో పాటు పోలీసులను కాపాడే ప్రయత్నంలో ఇప్పుడు నిమగ్నం ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళినా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పందించలేదు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పందించలేదంటే అర్థం ఏంటిది? మరి మరియమ్మ కేసు విషయం అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడారు కదా పిసిసి అధ్యక్షుడిగా. అప్పుడు అందరినీ సస్పెండ్ చేయమన్నాడు, డిస్మిస్ చేయమన్నాడు కదా. ఇప్పుడు మౌనంగా ఎందుకున్నాడు అంటే, ఇప్పుడు సురేష్ రెడ్డి నుంచి మొదలుకుంటే తన శ్రీమతి గారైన పద్మావతి రెడ్డి గారు చెప్తున్న దాన్ని వింటూ ఆయన కూడా దీంట్లో నిర్లక్ష్యం వహిస్తున్నాడు. నిర్లక్ష్యం వహించడం అంటే ఆపినట్టే కదా, రీపోస్ట్ మార్టం ఆపినట్టే కదా. లేదా బహిరంగ మాట్లాడమనండి. మీరు ఎప్పుడన్నా అడగండి, అసలు లాకప్ డెత్ మీద మీరు మాట్లాడమని చెప్పానండి. ఆ తమ్ముడు ఇప్పుడు మెయిన్ మీడియా ఏమో దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలే. మీలాంటి తమ్ముల వల్లనే పేద ప్రజల సమస్యల్లో, ఆ సమస్యలు, ఈ సమస్యల్లో రోజు వెలుగులోకి వస్తున్నాయి.
కొన్ని విషయాల్లో ప్రభుత్వంతో పోలీస్ యంత్రాంగంతో మీరు ఇబ్బందులు పడుతున్నారు. ఆయన ప్రజల పక్షాన ఉన్నప్పుడు ఆ ఇబ్బందులు తప్పవు కదా. మేము ఇంత ఘాటుగా మాట్లాడుతున్నాం, మాకు ఇబ్బందులు రావా? వస్తాయి. అయినా ఫేస్ చేయాల్సిందే కదా. మనం న్యాయం వైపు నిలబడ్డప్పుడు ఎవరితోటైనా మనం ఫేస్ చేయాల్సిందే. అట్లాంటి సమయంలో నేను అంటున్నా, కనీసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి లాకప్ డెత్ మీద మీ అభిప్రాయం ఏందో చెప్పమానండి. మరియమ్మ విషయంలో రోజు మాట్లాడిన వాళ్ళు ఇవాళ 3 నెలల దగ్గరకు వచ్చినా కూడా ఎందుకు మాట్లాడలేదు ఒకసారి అడగండి. పద్మావతి రెడ్డి గారిని అడగండి, ఎస్పీ గారిని అడగండి, డిఎస్పీ గారిని అడగండి, డీజీపీ గారిని అడగండి, ఐజీ గారిని అడగండి, అడిషనల్ డీజీపీ గారిని అడగండి. మీరు ఎవరిని అడుగుతలేరు. అడిగితే కదా బయటకు వచ్చేది. వాళ్ళు బయటకు రావట్లేదు. వాళ్ళు బయటకు రాకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళ దోషులు. మరి బయట పెట్టాల్సింది ఎవరు? మీడియా బయట పెట్టాలి. మీడియా మీరన్నా అడగండి. నేను రోజైతే అడుగుతున్నా, వాళ్ళు బయటికి రావట్లేదు. మీకు ఎన్నోసార్లు వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతారు, ఏదో అంశాలు ఏదో ప్రెస్ మీట్లు అంటే ఈ సబ్జెక్ట్ని అడగండి, లేదా దీనికోసమే అడగడానికి వెళ్ళండి. అప్పుడు కదా ప్రజలకు న్యాయం జరిగేది. హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి హోంమంత్రిగా కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఒక స్టేట్మెంట్ లేదు. దీనికి సంబంధించి ఎక్కడ ఒక విచారణకు సంబంధించి కూడా ఎక్కడ మాట్లాడట్లేదు. మీరు చెప్పారు గతంలో ఉన్న ఒక ఇన్సిడెంట్లో కేసీఆర్కి సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి వివరించిన తీరుకు సంబంధించి కూడా మాట్లాడారు. ఎట్లా ఉంది అసలు? నేను ప్రతి విషయంలో నేను విశ్లేషణ చేస్తుంటా. గత ప్రభుత్వం ఇట్లాంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది అనే దాని మీద అట్లా అనుకొని అన్నీ నేను ఎవరిని మొయ్యాను. ఒక సబ్జెక్ట్ మీద గతంలో వాళ్ళు ఎట్లున్నారు వీళ్ళు ఎట్లున్నారని తెలుసుకొని నేను మాట్లాడతాను. మరి గతంలో కేసీఆర్ గారు బెటరే కదా, పోలీసులు హెచ్చరిక చేశాడు కదా, దళితుల జోలికి వస్తే ఊరుకునేది లేదని చెప్పి వాళ్ళని డిస్మిస్ చేయమని ఆదేశాలు ఇచ్చిండు కదా. అంతేందుకు మరియమ్మ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రా, వాళ్ళని ఓదార్చి రా అని చెప్పి కేసీఆర్ డీజీపీని పంపిండు కదా. 10 రోజులు తిరగకముందే ఉద్యోగం కొడుకు ఇప్పించిండు కదా, అది ఇచ్చిండు కదా, ధృవీకరణ పత్రం ఇచ్చిండు కదా. 35 లక్షలు ఎక్స్రేషా ఇచ్చిండు కదా, కొడుకు 15 లక్షలు, 2 కూతుర్లకు 10 లక్షలు చొప్పున గవర్నమెంట్ ఇల్లు కట్టించింది కదా. 10 రోజులు పూర్తి చేసాడు. ఆయన బహిరంగ స్పందించాడు, ఆయన చేయాల్సిందంతా చేశాడు. ఈయన 85 రోజులు గడిచిపోయింది, బహిరంగ స్పందించలేదు, ఆయన చేయాల్సింది చేస్తలేడు, ఇక్కడ మౌనంగా ఉన్నాడు. లాకప్ డెత్తుల విషయంలో కేసీఆర్ బెటర్గా ఉన్నాడు కదా. జరగక జరిగింది. జరిగిన కాడ సరిదిద్దే ప్రయత్నం చేసిండు, హెచ్చరిక చేసే ప్రయత్నం చేసిండు, డిస్మిస్ చేసే ప్రయత్నం చేసిండు, ఆదుకునే ప్రయత్నం చేసిండు. ఈయన సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు, పోలీసుని హెచ్చరిక చేసే ప్రయత్నం చేయలేదు, వీళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఇది కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. కాబట్టి అయినప్పటికీ ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ పరంగా బహిరంగ లేక వెంటనే ముఖ్యమంత్రికి రాస్తా, అదే సమయంలో అపాయింట్మెంట్ కూడా కోరుతా. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఫైనల్గా చెప్పండి, ఇలాంటి లాకప్ డెత్తులు మళ్ళీ ఇంకొకటి తెలంగాణలో కానీ ఇంకొక దగ్గర కూడా జరగకుండా ఉండాలంటే ఎంఆర్పీఎస్ ఎలాంటి పోరాటం చేస్తుంది, ఏం చెప్తారు? బహుశా ఏదన్నా ఇండివిజువల్గా నేరాలు ఎక్కడ జరుగుతున్నాయి కానీ ఒక వ్యవస్థ పరంగా ఎక్కువ నేరాలు చేస్తున్నది పోలీస్ డిపార్ట్మెంటే. ఎక్కువ నేరాలు పోలీస్ డిపార్ట్మెంటే చేస్తుందనడానికి సాక్ష్యం లాకప్ డెత్తులే. నేను వేరే అంశాల గురించి మాట్లాడతలేను, లాకప్ డెత్తులే. ఈ భారతదేశంలో పోలీస్ స్టేషన్లోనూ అదే సమయంలో జ్యుడిషియల్ కస్టడీలోనూ. ఇప్పుడు రాజేష్ ఎక్కడ మరణించాడు? పోలీస్ స్టేషన్లో మరణించలే, జ్యుడిషియల్ కస్టడీలో మరణించాడు. అంటే ఎవరు చిత్రహింసలు పెట్టి? పోలీసులు. అంటే కారణాలు ఏమైనా పోలీసులే కదా. నేను అంటున్నా, మానవ హక్కుల కమిషన్ నివేదికను చదివాను కదా, 2016 నుంచి మొదలుకుంటే 22 వరకు 11,656 లాకప్ డెత్తులు జరిగినాయి, జ్యుడిషియల్ మరణాలు జరిగినాయని చెప్పేశారు. దీని కారకులు ఎవరు? వేరే వాళ్ళకు ఒకరినొకరు చంపుకున్నది కాదు కదా. పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు గురైన తర్వాత చనిపోవడమే లాకప్ డెత్తులు అంటారని చెప్పిండు కదా. ఓకే, మరి 11,000 చిల్లరగా లాకప్ డెత్తులు జరిగితే, అంతకుముందు ఎన్నో లాకప్ డెత్తులు జరిగితే 1% శిక్షలు పడతలేవని చెప్పి పోలీసులకు శిక్షలు పడతారని చెప్పి మానవ హక్కుల గుర్తించు కదా. అంటే అతిపెద్ద నేరాలు చేస్తున్నది, మర్డర్లు చేస్తున్నది పోలీసు వ్యవస్థే. లాకప్ డెత్ అంటే హత్య. లాకప్ డెత్తులన్నీ పోలీసుల హత్యలే అని అంటున్నామా లేదా? ఓకే, ఎన్కౌంటర్లన్నీ పోలీసుల హత్యలని మనం చెప్పలేము, ఎందుకంటే అటు ఇటు చనిపోయిన రోజులు ఉన్నాయి. కానీ లాకప్ డెత్తులు ఎవరన్నా పోలీసులు చచ్చిపోతారా? లాకప్ డెత్తులు అంటేనే పోలీసుల చేతిలో చచ్చిపోవడం. మరి వన్ సైడ్ మరణాలు వేల జరుగుతుంటే అతిపెద్ద నేరాలు చేసే సంస్థ ఏదో చెప్పండి, వ్యవస్థ ఏదో చెప్పండి. పోలీసు వ్యవస్థ నేరాలు చేస్తుంది. తప్పించుకుంటుంది ఎవరు? వాళ్ళే తప్పించుకుంటారు. 1% వాళ్ళకి శిక్షలు లేవు. సగటు నేరాలు ఎవరన్నా చేస్తే శిక్షలు 60-70% శిక్షలు పడుతుంటాయి, కానీ ఇక్కడ 1% శిక్షలు పడతలేవు. కాబట్టి ఎక్కువ నేరాలు చేస్తున్న సంస్థగా పోలీసు వ్యవస్థ మిగిలింది. ప్రజలు ఎందుకు అభిమానించారు? చట్టపరిధిలో పనిచేసే, ప్రజల కోసం పనిచేసే పోలీసులను ఎవరైనా గౌరవిస్తారు. కానీ పోలీసులకు అంత ఈజీగా సమాజం నుంచి మద్దతు రాదు. కారణం ఏంది? వీళ్ళు ఇష్టానుసారంగా అధికారంలో ఎవరుంటే వాళ్ళకు ఊడిగం చేస్తారు, లేదా డబ్బున్నోళ్ళకు వాళ్ళు సేవ చేస్తారు, పేదలను పట్టించుకోరు, పేదలు స్టేషన్లకు వస్తే వాళ్ళు అవమానిస్తారు, ఇతర చేస్తారని చెప్పి ఒక పేరు ఉన్నది. ఇప్పుడు పేదలు వస్తే మీరు చంపే కాడికి తీసుకొస్తున్నారు. కాబట్టి అతిపెద్ద నేరాలు చేసే వ్యవస్థ పోలీసు వ్యవస్థే.
దాన్ని అరికట్టడం కోసం దృష్టి పెట్టాలి. ఎక్కడో ఒక దిక్కు నుంచి మొదలు పెట్టకపోతే కొనసాగుతాయి కదా, ఎక్కడో అరికట్టే దిశగా పోరాటం మొదలు పెట్టకపోతే కొనసాగుతాయి కదా, కొనసాగడం వల్ల పెరుగుతాయి కదా, పెరగడం వల్ల మరణాలు ఎవరు జరుగుతాయి? పేద వర్గాలనే చనిపోతారు. దొరల బిడ్డలు తీసుకెళ్ళి చంపుతారా, లాకట్ బెత్తులకు కారకులు అవుతారా, లేదా పట్టేళ్ళ బిడ్డలు చంపుతారా? పేద వర్గాలే కదా. మరియమ్మ ఎవరు? దళితురాలే. రాజేష్ ఎవరు? దళితుడే. ఇట్లా మరణించే వాళ్ళందరూ ఎవరు? దళిత పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళే. కాబట్టి ఈ మరణాలు ఆపాలన్నా పోరాటం జరగాల్సిందే. భవిష్యత్తులో జరగద్దు అనుకుంటే పోరాటం జరగాల్సిందే. ఆ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఖచ్చితంగా కర్ల రాజేష్ సంబంధించి అది పోలీసుల చిత్రహింసల వల్లనే లాకప్ డెత్కి సంబంధించి లాకప్ డెత్లో చనిపోయాడు. 3 నెలలు అవుతుంది. ప్రభుత్వం అయితే ఇప్పటివరకు స్పందించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంమంత్రిగా కూడా వ్యవహరిస్తున్నాడు, బట్ ఇప్పటివరకు స్పందించలేదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ స్పందించినంత కనీసం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ స్పందించలేదని చెప్తున్న పరిస్థితి. మరో పక్కన బొల్లం మల్లయ్య యాదవ్ ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో, కోదాడ మాజీ ఎమ్మెల్యే, అతను రాజకీయంగా ఇరికిచ్చే ప్రయత్నంలోనే భాగంగా పద్మావతి రెడ్డి కానీ లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోదాడ లాకప్ డెత్కి సంబంధించి వాళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు. సో ఇవన్నీ నిజాలు బయటికి రావాలంటే ఖచ్చితంగా పోరాటాలు తప్పవు. దాదాపు 90 రోజులు అవుతుంది. ఇంకా ఇప్పటికీ నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఇచ్చిన తీర్పుకు సంబంధించి ప్రభుత్వం ఎక్కడా స్పందించలేదు. సో పోలీసులు ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడేంత వరకు నేను ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ తరఫున కొట్లాడతానని చెప్పేసి మందకృష్ణ మాదిగ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెలు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.